హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అధికారులు ప్రస్తుతం ఈవీఎం ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం హర్యానాలో మొత్తం 90 సీట్లకు గాను కాంగ్రెస్ 61 స్థానాల్లో, బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి 37 స్థానాలు, బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. హర్యానాలో లీడ్ లో ఉన్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సంబరాలు మొదలయ్యాయి. మిఠాయిలు పంచుకుని కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. హర్యానాలోని లాడ్వా స్థానంలో ముందంజలో నాయబ్ సింగ్ సైని ముందంజలో ఉండగా, ఇదే రాష్ట్రంలోని జులానా స్థానంలో వినేష్ ఫోగట్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇక జమ్మూలో చూస్తే, జమ్మూలో లెక్కింపు కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అటుగా ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 2 చోట్ల కూడా కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతుంది. 2 చోట్ల మ్యాజిక్ ఫిగర్ దాటింది కాంగ్రెస్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి మరిన్ని వివరాలు అందిస్తారు. గోపి, ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్ కనబడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. ఇటు హర్యానాలో ప్రభంజనం సృష్టించే దిశగా అయితే ప్రస్తుతం ట్రెండ్స్ అనేవి కనబడుతున్నాయి. 60 స్థానాలకు పైగా లీడింగ్స్ లో ఇటు కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. 2019లో కేవలం 31 స్థానాలకు పరిమితం అయితే ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలను అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఇటు బీజేపీ నుంచి మంత్రులంతా కూడా వెనకబడిన పరిస్థితి. నాయబ్ సింగ్ సైని లాడ్వా స్థానం ఆయన ముందంజలో ఉన్నారు. అలాగే జులానా స్థానం నుంచి ముఖ్యంగా వినేష్ ఫోగాట్ రెజ్లర్ ఆవిడ ముందంజలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి చాలా మంది నేతలు ముఖ్యంగా గడిచిన 2 టర్మ్స్ లో ఎన్నికల్లో ఓడిపోయిన నేతలంతా కూడా ఇప్పుడు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. 8:30కి ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. సో ఇవే ట్రెండ్స్ కనుక కొనసాగినట్లయితే కనుక హర్యానాలో 60 స్థానాలకు పైగా, ముఖ్యంగా ఒక రకంగా ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి అక్కడ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలని సాధించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా హర్యానా విషయానికి వచ్చినట్లయితే కనుక కిసాన్, నౌజవాన్ అలాగే పెహల్వాన్ ఈ 3 వర్గాలతో పాటుగా జాట్లు, ఎస్సీలు, ముస్లింలు వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి 22 జిల్లాలు హర్యానాలో ఉంటే, సో మెజార్టీ అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి. భారీగా ఓట్ శాతాన్ని పెంచుకునే దిశగానే ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇటు పోస్టల్ బ్యాలెట్ లో కానీ, ఈవీఎంస్ లో కానీ మెజార్టీ మార్క్ అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 7 గ్యారంటీ స్కీమ్స్ కానీ, అలాగే ఎన్నికల హామీలు కానీ, గత 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశంగా ముఖ్యంగా ఈ ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. సో ప్రస్తుతం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు కూడా మొదలైపోయిన పరిస్థితి. లడ్డూలు, జిలేబీలు పంచుకుంటూ కార్యకర్తలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎర్లీ ట్రెండ్స్ లోనే కాంగ్రెస్ బీజేపీకి మించి, బీజేపీ కేవలం 15 స్థానాల్లో ఆధిక్యానికి పరిమితమైన పరిస్థితి. ఇటు ఐఎన్ఎల్డీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, బీఎస్పీ కానీ ఇవి కూడా ముఖ్యంగా సింగిల్ డిజిట్ మార్క్ ని దాటని పరిస్థితి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కాంగ్రెస్ తో పొత్తు లేకుండా సొంతగా పోటీ చేశారు. అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ కనబరిచిన పరిస్థితి. అలాగే ఐఎన్ఎల్డీ కానీ, జేజేపీ కూడా ఖాతా తెరవని పరిస్థితి. ఐఎన్ఎల్డీకి కేవలం 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా కాంగ్రెస్ వన్ సైడ్ గా ముఖ్యంగా అక్కడ క్లియర్ మెజార్టీ దిశగా ముందుకు సాగుతున్న పరిస్థితి. బీజేపీపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, అలాగే ఇటు రైతు ఉద్యమానికి సంబంధించి కానీ, ఇటు వినేష్ ఫోగాట్ రెజ్లర్ల ఉద్యమానికి సంబంధించి కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ధరల పెరుగుదల ఇవన్నీ కూడా బీజేపీకి కొంత నెగిటివ్ అయినట్లుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే కొంత ఈ ప్రస్తుతం కౌంటింగ్ లోనే మొదట్లో కొంత ఆధిక్యం కనబరిచినప్పటికీ ఆ తర్వాత పూర్తిగా బీజేపీ చతికిల పడ్డ పరిస్థితి. ముఖ్యంగా 20 సీట్ల ఆధిక్యాన్ని కూడా ఇంకా దాటుకోలేని పరిస్థితి ప్రస్తుతం హర్యానాలో కనిపిస్తుంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చినట్లయితే కనుక 10 ఏళ్ల తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు, అలాగే రాష్ట్ర హోదా అని ప్రధానంగా అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సో జమ్మూ రీజన్ లో 43 స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో ముఖ్యంగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. అక్కడ హిందూ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. అలాగే జమ్మూలో బలమైన పార్టీగా బీజేపీ అక్కడ ఉంది. కానీ కశ్మీర్ విషయానికి వచ్చినట్లయితే కనుక కశ్మీర్లో బీజేపీకి సొంతంగానే పార్టీకి అంతగా బలం క్యాడర్ లేని పరిస్థితి కాబట్టి సో కశ్మీర్ రీజియన్ లో కొంత పేలవమైన ప్రదర్శన బీజేపీ కనబరుస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కాంగ్రెస్ అలాగే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఈ 2 పార్టీలు కూటమిగా అక్కడ పోటీ చేయడం జరిగింది. సో ఈ 2 పార్టీలకు సంబంధించి కూడా ప్రస్తుతం 40 స్థానాలకు పైగా ఆధిక్యంలో అక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అలాగే పీడీపీ ముఖ్యంగా సింగిల్ డిజిట్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి ఉంది. అలాగే
అలాగే ఇతర స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలకు సంబంధించి చిన్న చిన్న పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు వాళ్ళు కొంత కీ రోల్ పోషించే అవకాశం ఉంది. వారు ఒక 10 స్థానాల వరకు ఆధిక్యంలో ఉన్నారు. సో ఓవరాల్ గా అక్కడ కూడా జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇటు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే ఎర్లీ ట్రెండ్స్ అనేవి కనబడుతున్నాయి. సో ఉదయం 11 గంటల కల్లా కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరి ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి అన్న అంశానికి సంబంధించి 11 గంటల కల్లా ఒక క్లియర్ మెజారిటీ, ముఖ్యంగా విన్నింగ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. గోపి, అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన ప్రకారం కనిపిస్తుంది అండ్ లెక్కింపు స్టార్ట్ అయిన కొంతసేపటికి ఆల్మోస్ట్ ఫిగర్ కనిపించేస్తుంది. రెండు చోట్ల కూడా మ్యాజిక్ ఫిగర్ దాటే కనిపిస్తుంది. దగ్గర ఒక 30 సీట్స్ డిఫరెన్సియేషన్ కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ విజయం ఖరారైనట్టు అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చాలా ధీమాగా ఉంది. 10 ఏళ్ల యాంటీ ఇన్కంబెన్సీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిందని చెప్పాలి. ఇటు సార్వత్రిక ఎన్నికల్లో కూడా 10 లోక్సభ స్థానాలు ఉంటే అందులో గతంలో 10కి 10 కూడా బీజేపీ వద్ద ఉండేవి. కానీ ఇటీవల 2024 లోక్సభ ఎన్నికల్లో 5 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది. అలాగే ఐఎన్ఎల్డి, అలాగే జేజేపీ ఈ పార్టీలో ముఖ్యంగా అంతగా ప్రభావం చూపకపోవడం, అలాగే బీజేపీలో సొంత పార్టీలోనే వ్యతిరేకత, కొంతమంది రెబల్స్ గా పోటీ చేయడం, అలాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం. సో ఇవన్నీ కూడా ఇటు బీజేపీకి మైనస్ గా మారిన పరిస్థితి, కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఇటు మేనిఫెస్టో హామీలు కానీ, బీజేపీపై ఉన్న వ్యతిరేకత కానీ, రైతు ఉద్యమం, అలాగే రైతులు ప్రధానంగా పంటల మద్దతు ధరకు చట్టబద్దతకు సంబంధించిన హామీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. హర్యానా ముఖ్యంగా అగ్రికల్చర్ స్టేట్, అలాగే క్రీడాకారులు కూడా ముఖ్యంగా ఎంతో మంది నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. అలాంటిది వినేష్ ఫోగాట్ నేరుగా ముఖ్యంగా బజరంగ్ పునియా వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటు ఎన్నికల్లో కూడా పోటీ చేసిన పరిస్థితి కాబట్టి సో ఖచ్చితంగా యువత నుంచి అలాగే రైతుల నుంచి ముఖ్యంగా ఈ ప్రజానికం, ప్రజా సమస్యలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఒక మార్పు కోరుకున్నారని చెప్పాల్సి ఉంటుంది. గడిచిన 10 ఏళ్లలో సెకండ్ టర్మ్ 2019లోనే ఇటు జేజేపీతో భాగస్వామ్యంగా అక్కడ ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనోహర్ లాల్ ఖట్టర్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలోనే ఎన్నికలకి 6 నెలల ముందు నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం జరిగింది. సో బీసీ ఓట్ బ్యాంక్, ఓబీసీ, యాదవ్ కమ్యూనిటీ, అలాగే జడ్జర్లు వీరంతా కూడా ముఖ్యంగా బీజేపీకి మళ్లీ అధికారాన్ని ఇస్తారు అని చెప్పి బీజేపీ అయితే భావించడం జరిగింది. కానీ అంతకుమించి జాట్స్, రైతులు, యువత, ఇటు క్రీడాకారులు వీరంతా కూడా ఇటు ఎస్సీలు, ముస్లింలు వీరంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడంతో సో కాంగ్రెస్ అనూహ్యంగా తన ఓట్ బ్యాంక్ శాతాన్ని పెంచుకోవడం జరిగింది. గతంలో 30 స్థానాల్లో 2019లో గెలిస్తే ఇప్పుడు 60 స్థానాలకు పైగా లీడింగ్ లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో అక్కడ బీజేపీ మంత్రులు కానీ, నేతలు కానీ వారిపై పార్టీపై ఉన్న వ్యతిరేకత అనేది ముఖ్యంగా పార్టీని అంతగా కోలుకోలేని పరిస్థితిలోకి తీసుకెళ్లిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా వీరంతా కూడా ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా రోడ్ కనెక్టివిటీ కానీ, మెట్రోస్ కానీ, లేక ముఖ్యంగా రైతులకు సంబంధించి కిసాన్ సమ్మాన్ నిధి విధంగా అనేక సంక్షేమ పథకాలని కేంద్రం అధికారంలో 3వ సారి వచ్చిన తర్వాత బీజేపీ రైతులకు సంబంధించి ఎంఎస్పీ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అవేవి కూడా హర్యానాలో వర్కౌట్ కాలేదనే చెప్పాలి. రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ విస్తృత ప్రచారం కానీ, అలాగే భూపేందర్ సింగ్ హుడా, దీపేందర్ సింగ్ హుడా, అలాగే కుమారి శైలజా ఈ విధంగా అనేక మంది కాంగ్రెస్ నేతలు విస్తృతంగా పార్టీ యొక్క హామీలని, పార్టీ ఎటువంటి మార్పు తీసుకురాబోతోంది హర్యానాలో అన్న అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే ప్రస్తుతం ఈ ముఖ్యంగా హర్యానాలో గెలుపు దిశగా కాంగ్రెస్ కి ఫలితాలు అనేవి కనబడుతున్న పరిస్థితి. ఇటు జమ్మూ కాశ్మీర్ లో కూడా ముఖ్యంగా 10 ఏళ్ల తర్వాత ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం, అలాగే టూరిజం డెవలప్ చేశాం, అక్కడ యువతకు ఉద్యోగాలు, విద్యా అవకాశాలు కల్పిస్తున్నాం బీజేపీ చెప్పినప్పటికీ కేవలం అది జమ్మూ రీజియన్ లోనే కొంత బీజేపీకి ప్లస్ అయినట్లుగా కనిపిస్తుంది. జమ్మూ రీజియన్ లోనే తమ సీట్లను బీజేపీ పెంచుకుంటున్న పరిస్థితి. కానీ కశ్మీర్ రీజియన్ లో మాత్రం ముఖ్యంగా రాష్ట్ర విభజనను కూడా వాళ్ళు వ్యతిరేకించిన పరిస్థితి. లడాక్ ని ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతంగా, అలాగే ఇటు కేంద్ర పాలిత ప్రాంతంగానే జమ్మూ కాశ్మీర్ కూడా 10 ఏళ్ల పాటు కొనసాగిన నేపథ్యంలో సో ఖచ్చితంగా అక్కడ ప్రజలు కూడా మార్పు కోరుకున్నట్లుగా తెలుస్తుంది. పీడీపీకి కూడా మెజార్టీ స్థానాలు ముఖ్యంగా సింగిల్ డిజిట్ కే పరిమితమైన పరిస్థితి. స్వతంత్ర అభ్యర్థులు పీడీపీ, బీజేపీ కలిసినా కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. సో సొంతగా ఇటు కాంగ్రెస్ అలాగే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిపి అక్కడ
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఒమర్ అబ్దుల్లా 2 స్థానాల్లో పోటీ చేశారు. సో 2 స్థానాల్లో కూడా ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అలాగే పీడీపీకి సంబంధించి మహబూబా ముఫ్తీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే బుద్గాం గందర్బల్ ఈ 2 స్థానాల్లో కూడా ఒమర్ అబ్దుల్లా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. అలాగే అక్కడ గులాం నబీ ఆజాద్ ఒక ప్రత్యేక పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఆయన ఒక ప్రత్యేక పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సో ఆ పార్టీ కూడా అక్కడ అంతగా ప్రభావాన్ని చూపిన పరిస్థితి లేదు. సో ఓవరాల్ గా అయితే 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన హవాని కొనసాగించిందని చెప్పాలి. సో మధ్యాహ్నం ఈ ఉదయం 11 గంటలకల్లా కూడా క్లియర్ రిజల్ట్స్ ముఖ్యంగా అక్కడ ఎంత ఆధిక్యంలో ఈ పార్టీలు ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయన్నది 11 గంటల వరకు కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.